శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకోవటం, సరస్వతీదేవి జన్మదినంగా ఆవిర్భావ దినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం వసంత పంచమి వచ్చింది. ఆ రోజు సరస్వతీదేవిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద బియ్య పిండితో స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి. అష్టదళ పద్మ ముగ్గు వేయండి. 8 దళాలున్న పద్మ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి. లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసుకున్నా సరిపోతుంది. ఆ పీట మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ తెల్లటి వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటం ఉంచండి. ఎందుకంటే సర్వశుక్ల సరస్వతీదేవి తెల్లటి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి పీట మీద తెల్ల వస్త్రం ఉంచి సరస్వతీదేవి ఫోటో పెట్టాలి. ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం. అందువల్ల వసంత పంచమి రోజు సరస్వతీదేవి చిత్రపటం ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. అంటే మామూలుగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తారు. అలాంటి ఒత్తులు 9 విడివిడిగా వెలగాలి. అలా 9 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. అంటే మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలు ఏవైనా సరే తెలుపు రంగులో ఉన్న పుష్పాలు సరస్వతీదేవి ఫోటో దగ్గర ఉంచుతూ ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. లేదా ఓం ఐం నమః అని చదివిన సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఐం అంటే సరస్వతీదేవికి చాలా ఇష్టమైన అక్షరం. అందువల్ల ఓం ఐం సరస్వత్యై నమః అనుకున్నా, అది అనలేని వాళ్ళు ఓం ఐం నమః అనుకున్నా కూడా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సరస్వతీదేవికి నైవేద్యం ఏం పెట్టాలంటే తెల్లటి పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న ఇలాంటి తెల్లటి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. పటిక బెల్లము, తెల్లటి బెల్లము, కొబ్బరి ముక్కలు, పేలాలు, చెరకు ముక్కలు, వీటిలో ఏవైనా సరస్వతీదేవికి నైవేద్యం పెట్టచ్చు. ఇలా సరస్వతీదేవిని వసంత పంచమి రోజు పూజిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే చాలామంది పిల్లలు ఎంత చదువుకున్నా ఎగ్జామ్స్లో సరిగా రాయలేరు. చదివింది గుర్తురాదు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ వసంత పంచమి రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటిస్తే పరీక్షల్లో చదివింది గుర్తొస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఇంకొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదవకుండా వేరే యాక్టివిటీస్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చదువు మీద ఇంట్రెస్ట్ రావడానికి కూడా వసంత పంచమి రోజు ఒక ప్రత్యేకమైన రెమెడీ చేసుకోవాలి. అంటే చదువు మీద బాగా ఆసక్తి పెరగటానికి, చదివింది గుర్తుంటానికి, జ్ఞాపక శక్తి పెరగటానికి, పరీక్షల్లో బాగా మార్కులు రావటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావటానికి, కావలసిన చోట సీట్లు రావటానికి, వీటన్నిటికీ వసంత పంచమి రోజు చేయాల్సిన పరిహారం ఏంటంటే, ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఆ పరిహారం చేసుకోవచ్చు. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచాలి. ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఓం ఐం వాణ్యై స్వాహ. అలా గ్లాసులో నీళ్ళ మీద చెయ్యి ఉంచినప్పుడు ఈ 4 వేళ్ళు నీళ్ళని తాగితే చాలా మంచిది. గ్లాస్ మీద ఉంచినప్పుడు ఈ 4 వేళ్ళు నీళ్ళని తాకుతూ ఓం ఐం వాణ్యై స్వాహ 21 సార్లు చదివాక ఈ మంత్రశక్తి ఆ నీళ్ళలోకి వెళుతుంది. ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగించండి. అలా వసంత పంచమి రోజు ఈ నీళ్లకు సంబంధించిన శక్తివంతమైనటువంటి మంత్రశక్తి ప్రవేశించినటువంటి ఈ నీళ్లకు సంబంధించిన పరిహారం చేసుకుంటే, ఆ నీళ్లు మీ పిల్లల చేత తాగిస్తే సరస్వతీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది. బ్రహ్మాండంగా విద్యలో రాణిస్తారు. అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకోవటానికి వసంత పంచమి మంచి రోజు. ఎవరైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు సరస్వతీదేవి టెంపుల్లో చేయించుకుంటే చాలా అద్భుతంగా వాళ్ళు విద్యలో షైన్ అవుతారు. అలాగే స్తోత్రాలు ఉంటాయి. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ రోజు వీలైతే అది చదువుకోవటంగానే, ఆ చాంటింగ్ వింటంగానే చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సరస్వతి కవచం అని ఇంకోటి ఉంటుంది. దానికి విశ్వజయం అని పేరు.
వాల్మీకి గొప్ప మహర్షి అయ్యాడంటే ఈ సరస్వతీ కవచం చదవటం వల్లే. గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళారంటే ఈ సరస్వతీ కవచాన్ని చదవటం వల్లే అని పురాణాల్లో చెప్పారు. సరస్వతీ కవచానికి అందుకే విశ్వజయం అని పేరు. విశ్వాన్ని జయించే శక్తి మొత్తం ఈ సరస్వతీ కవచానికి ఉంటుంది. అందువల్ల వసంత పంచమి రోజు, సరస్వతీదేవి జన్మదినం రోజు ఈ సరస్వతీ కవచాన్ని వినండి. ఆ చాంటింగు వింటేనే చాలు విశ్వాన్ని జయించేటటువంటి అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు, తెలివితేటలు, మేధాశక్తి పిల్లలందరికీ పెరుగుతాయి. కాబట్టి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఇలా పూజించండి. మంత్రించిన నీళ్లు మీ పిల్లల చేత తాగించండి. సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసాలు చేసుకోండి. సరస్వతి ఆలయంలో దీపం పెడితే కూడా చాలా మంచిది. సరస్వతీదేవి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా? కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.